ఏం చేస్తాండారబ్బా అంతా? పోహాని పోపేసి లేదా కూరగాయలేసి వండుతారని అందరికీ తెలిసిందే. నేను చూపించే పోహా చూస్తే ఏంటి, దీంతో కూడా వండుకోవచ్చా అని షాక్ అవ్వకుండా ఉండలేరు. అదే కీరా పోహా, కుకుంబర్ పోహా. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. సౌతేకాయ్ అవలక్కీ అంటారు. తక్కువ నూనెతో, పల్లీల పోపుతో, కీరా కొబ్బరి తురుముతో చేసే ఈ పోహా ఎంతో రిఫ్రెషింగ్గా, పొట్ట లైట్గా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మీ డైట్లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకోవడానికి 10 నిమిషాల టైం ఉంటే చాలు. బిజీ మార్నింగ్స్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కుకుంబర్ పోహా. ఇంకా లేట్ చేయకుండా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన కుకుంబర్ పోహాని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. క్లీన్ చేసుకున్న మందపాటి అటుకులు 1 కప్పు గిన్నెలోకేసి ఇవి మునిగే వరకు నీళ్లను పోసుకొని చేత్తో లైట్గా రబ్ చేస్తున్నట్లు చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీటిలో దుమ్ము ధూళి శాతం ఎక్కువే ఉంటుంది. నీళ్లు లేకుండా అటుకులను క్లీన్ చేసి తీసుకోవాలి. అటుకులు ఇట్లా స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే ఏమైనా తడి ఉంటే స్ట్రైన్ అయిపోతుంది. క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువసేపు అయినా ఇవి నీళ్ళల్లో ఉంటే ముద్దయిపోతాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ కీరాని తీసుకోవాలి. ఇట్లా సన్నగా లేతగా ఉన్నవి తీసుకోండి. తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటుంది. కీరాని ఎడ్జెస్ కట్ చేసి తోలుతో సహా పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోండి. అప్పుడే మనకు తింటున్నప్పుడు తెలుస్తుంది. కీరా హైడ్రేటింగ్, లో క్యాలరీస్ ఫుడ్. దీంట్లో విటమిన్ కే, సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడుతుంది. ఒక గిన్నె తీసుకొని క్లీన్ చేసుకున్న పోహా, కీరా తురుము, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, కీరాని వాటర్తో సహా వేసుకున్నాం కదా, మన పోహా ముద్దయిపోతుందేమో అని. అలా ఏం జరగదు. పోహా పొడి పొడిగానే ఉంటుంది. కప్పు పోహాకి మీడియం సైజు కీర కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టి తిరుగువాత వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి టేబుల్ స్పూన్ నూనె పోసి కాగనీయాలి. వీలైతే శనక్కాయ నూనె వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు టేబుల్ స్పూన్ శనగనాలను వేసి స్టవ్ని చిన్న మంటలో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా ఉంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల ఏగవు. ఇవి 50 to 60% వరకు ఫ్రై అవ్వాలి. దీంట్లోకి టీ స్పూన్ శనగబ్యాళ్ళు, టీ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ పప్పులను ఏగనీయాలి. ఇవి లైట్గా కలర్ మారుతున్నప్పుడు 3 పచ్చిమిర్చి ముక్కలు లేదా మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. ఓ రెమ్మ కరేపాకునేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సౌత్ ఇండియాలో కరేపాకుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వగానే 1/2 టీ స్పూన్ అల్లము తురుము లేదా ముక్కలు వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చిదనం పోయే వరకు అల్లంని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పోహా మరింత రుచిగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇంగువనేసి దీన్ని కూడా 1/2 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంగువ పడగానే ఆ సువాసనే వేరు. ఇప్పుడు కలిపెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. రుచికి సరిపోయేంత ఉప్పునేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు స్టవ్ని సన్నమంటలో పెట్టుకోండి. దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. కీర కొబ్బరికున్న పచ్చిదనం పోహా తింటున్నప్పుడు తెలియాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర తురుమునేసి కలుపుకోండి. అంతేనబ్బా, ఎంతో రుచిగా ఉండే కుకుంబర్ పోహా రెడీ. పోహా చూడండి, కీరా వేసినా కూడా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఈ రెసిపీ నిజంగానే మ్యాజిక్ అని చెప్పచ్చు. మామూలుగా కొంచెం నీళ్ళు ఎక్కువైనా పోహా ముద్దయిపోతూ ఉంటుంది. అట్లాంటిది కీరాతో చేసినా కూడా ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి. దీన్ని ఇట్లనే 5-6 నిమిషాలు ఉంచి అరచెక్క నిమ్మరసంను పిండుకోండి. వేడి మీద నిమ్మరసం వేసుకుంటే చేదొస్తుంది. అందుకని కొంచెం వేడి తగ్గినంకేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీని రుచి ఎలా ఉంటుందంటే కీరాతో క్రంచీగా, కొబ్బరి తురుముతో లైట్గా తీయగా, పప్పులతో కరకరలాడుతూ పోహా తింటున్నప్పుడు భలే రుచిగా ఉంటుంది. ఈ పోహాని మాత్రం ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే. అందులోనూ ఇది చాలా హెల్తీ రెసిపీ. ఏదైనా లైట్గా తినాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్. కర్ణాటక సైడు ఉడిపి బ్రాహ్మిన్స్ దీన్ని ఎక్కువగా చేసుకొని ప్రసాదంగా కూడా పెడతారంట. ఎలా ఉంది ఈ కొత్త పోహా రెసిపీ? ఈ రెసిపీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రొటీన్ పోహాకి డిఫరెంట్గా ఉన్న ఎంతో రుచిగా ఉంటుంది. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు.
ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా ఓసారి చూడండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.